నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ముందుగా HS24 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు శ్రీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పితృవాక్య పరిపాలకులు, సకల గుణ సంపన్నులు, ధర్మానికి దిక్సూచి, సత్యానికి ప్రతిరూపం, నియమ నిబంధనలకు మార్గదర్శి, శాంతి స్వభావి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన పరమ పవిత్ర పురుషోత్తములైన శ్రీరాముని జన్మదినం నేడు. అతని జయంతిని భక్తులు శ్రీరామనవమిగా వైభవోపేతంగా వేడుక చేసుకుంటారు. ఆ విశేషాలేంటో HS24 న్యూస్లో ఇప్పుడు చూద్దాం. పండగలన్నిటిలోనూ శ్రీరామనవమి అనేది హిందువులకు ఒక ప్రత్యేకం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు. ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానుడికి ప్రార్థన చేయడంతో ఈ వేడుక ఆరంభమవుతోంది. వడపప్పు, పానకం నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు. వీటిని ప్రసాదం రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. ఈ రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. సప్త సముద్రాల ఆకలిని తీర్చే దానశక్తి కలిగిన అయోధ్యాధిపతి మహారాజు దశరథుడు పుత్ర సంతానమే లేని విషాదంలో జీవితాన్ని గడుపుతున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి సూచన మేరకు సనాతన ధర్మంలో కొడుకు పుట్టడానికి చేసే మహాపవిత్రమైన పుత్రకామేష్టి యాగాన్ని యజుర్వేదంలో శ్రేష్ఠుడైన ఋష్యశృంగ ముని ఆధ్వర్యంలో దశరథుడు ప్రారంభించారు. యజ్ఞం ముగిసిన తరువాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయసపు పాత్రను దశరథ మహారాజుకు ఇస్తాడు. ఆ పాయసాన్ని తన ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. దుష్ట శిక్షణ కోసం మానవ రూపంలో శ్రీరామునిగా అవతరించి 14 ఏళ్ల అరణ్యవాసం చేసి ఆ తరువాత రావణ సంహారం చేసి ధర్మ సంస్థాపనకు కారకుడయ్యాడు. సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ పరిణామంలో చైత్రశుద్ధమి నవమి నాడే జరిగిందని, శ్రీరాముల కళ్యాణం కూడా ఆ రోజునే జరిగిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. ప్రతి ఒక్కరూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉంటే అదే నిజమైన రామరాజ్యమని భక్తులు అభిప్రాయపడుతున్నారు. చూసారుగా వ్యూయర్స్, ఇవాల్టి శ్రీరామనవమి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరెన్నో స్పెషల్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.